హాయ్ ఫ్రెండ్స్, మన ఇంతకుముందు మన ఛానల్లో జాబ్ క్యాలెండర్ ప్రకారం 2025లో పడబోతున్న పోలీస్ కానిస్టేబుల్ మరి ఎస్ఐ నోటిఫికేషన్ గురించి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్రిలిమ్స్లో మెయిన్స్లో సిలబస్ ఏ విధంగా ఉంటుందనే దానిపైన 2 వీడియోస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం ఏంటంటే అసలు ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటే 100% మనం జాబ్ కొట్టగలుగుతాం, ప్రిపరేషన్ ఇప్పుడు మొదలు పెట్టాలా లేదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మొదలు పెట్టాలా, ఒకవేళ 100% జాబ్ కొట్టాలంటే ఏ విధంగా ప్రిపరేషన్ అనేది ఉండాలనే విషయం పైన మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను తర్వాత పెట్టబోయే వీడియోస్ మీరు చూడవచ్చు. అదేవిధంగా సబ్జెక్ట్ పైన కూడా నేను వీడియోస్ చేయడం జరుగుతుంది, ఆ వీడియోస్ మీరు చూడవచ్చు. అది ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది 2025 ఏప్రిల్లో పడడం జరుగుతుంది. అలాగే వీటి ప్రిలిమ్స్ అనేటిది ఆగస్టులో నిర్వహించడం జరుగుతుందని ఉంది. అంటే మనకు దగ్గర ఇప్పటి నుంచి చూసినట్టయితే సంవత్సరం గ్యాప్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే మరి ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయితే బాగుంటుందా, నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ అయితే బాగుంటుందా అనే విషయం పైన మనం మాట్లాడుకుంటే మనకు ఈ పోలీస్ జాబ్కు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది గ్రూప్స్ వాటితో చూసినట్టయితే వాటికంటే హార్డ్ ఉంటుంది. ఎందుకంటే వాటికి ప్రిలిమ్స్ మెయిన్స్ అనేటివి మాత్రమే ఉంటాయి. మనకి ఇక్కడ ఈ పోలీస్ నోటిఫికేషన్లో చూసినట్టయితే వాటితో పాటు ఈవెంట్స్ అనేటివి కూడా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ అటెండెన్స్ కూడా చూసినట్టయితే మీకు 2016 నుంచి వెళ్ళి చూసినట్టయితే సంవత్సరం అంటే నోటిఫికేషన్ పడ్డ ప్రతిసారి హార్డ్నెస్ అనేది పెరుగుకుంటే గ్రూప్స్తో సమానంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది లాంగ్ టైం పెట్టుకుంటే మనకు బాగుంటుంది. అయితే ఏ రకంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది అనే దానిపైన మనం ఇప్పుడు చూసినట్టయితే, అంటే ఏ సబ్జెక్ట్ ముందు చదివితే బాగుంటుంది అనే దానిపైన మనం చూసినట్టయితే మొదటిగా మనము కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పటించే ఫాలో అవ్వడం మంచిది. ఎందుకంటే మీరు పేపర్ అటెండెన్స్ చూసినట్టయితే, అంటే గ్రూప్స్ కానీ ఇప్పుడు ఈ కానిస్టేబుల్ ఎస్ఐ వీటి గురించి చూసినట్టయితే మీరు కరెంట్ అఫైర్స్తో పాటు మిగతా క్వశ్చన్లలోని, అంటే జనరల్ స్టడీస్కి సంబంధించిన మిగతా క్వశ్చన్లలోని చాలా వరకు 60 నుంచి 80% క్వశ్చన్లన్నీ కూడా కరెంట్ అఫైర్స్కు రిలేటివ్గానే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం కరెంట్ అఫైర్స్ మోడ్గా చదవడం చాలా మంచిది. అంటే ఇప్పటి నుంచి ఫాలో అవ్వకుండా మిగతా సబ్జెక్టుల పైన గ్రిప్ తీసుకోవడం మంచిది. అయితే ఈ కరెంట్ అఫైర్స్ చదువుతూ మరి తర్వాత ఏ సబ్జెక్ట్ చదువుతాయి అంటే వాటితో పాటు కరెంట్ అఫైర్స్తో పాటు ఇంకో సబ్జెక్ట్ ఫస్ట్ ఏది చదివితే బాగుంటుందని చూస్తే మొదటగా మనం హిస్టరీ చదవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే హిస్టరీ చదవడం వల్ల మిగతా సబ్జెక్టుల పైన కూడా కొంతవరకు మనకు అవగాహన రావడం జరుగుతుంది. అయితే ఈ హిస్టరీ చదవడం వల్ల పాలిటీ, ఎకనామీ, జీకే అలాగే జియోగ్రఫీ లాంటి సబ్జెక్టుల పైన కూడా మనకు అవగాహన రావడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూసినట్టయితే మనం ప్రాచీన చరిత్ర అయిన తర్వాత సాంస్కృతిక వారసత్వ కళలు, కట్టడాలనే సబ్జెక్ట్ పైన, అంటే ఇది గ్రూప్ 2లో ప్రత్యేక సబ్జెక్ట్, ఇది మనకు మాత్రం ఇందులో భాగంగా ఉంటుంది, హిస్టరీలో భాగంగా ఉంటుంది. అయితే దానిపైన గ్రిప్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ హిస్టరీలో ఆఖరిదైన జాతీయోద్యమం అయిన తర్వాత అందులో మనకు బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన కొన్ని చట్టాలు, అదేవిధంగా మన రాజ్యాంగానికి మూలమైన భారత ప్రభుత్వ చట్టం 1935 గురించి ప్రస్తావన ఉంటుంది. కాబట్టి మనకు పాలిటీ చదవడం ఈజీగా ఉంటుంది, అంటే ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా ఎకనామీ గురించి కూడా హిస్టరీలో కొంతవరకు కొన్ని చోట్ల మనకు టచ్ అవుతాయి కాబట్టి దానిపైన అవగాహన వస్తుంది. అదేవిధంగా జాగ్రఫీ గురించి కూడా మనకు అందులో అవగాహన రావడం జరుగుతుంది. వాటితో పాటు జీకేగా ఇవన్నీ ప్రస్తావనలో భాగంగా మనకు జీకే కూడా, అంటే కట్టడాలు, అలాగే నిర్మాణాలు, అదేవిధంగా రాజధానులు ఇలాంటి విషయాలు వస్తాయి. కాబట్టి మనకు జీకే పైన కూడా కొంత అవగాహన రావడం జరుగుతుంది. అయితే ఆ విధంగా హిస్టరీ చదివిన తర్వాత, అంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ 2 కూడా చదివిన తర్వాత వెంటనే మనం పాలిటీ చదివితే ఈజీగా అర్థమవుతుంది. దాని తర్వాత ఎకానమీ, దాని తర్వాత ఇక జనరల్ సైన్స్ ఇలా చదువుకుంటూ పోతే మనకి ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ హిస్టరీ కూడా ఏంటంటే మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఈ హిస్టరీ ఆధారపడి ఉండేది 4 విషయాలపైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా క్వశ్చన్ పేపర్ రెడీ చేసే టైంలో కూడా క్వశ్చన్స్ మనకి ఈ 4 విషయాలపైన బేస్ చేసుకునే మనకు క్వశ్చన్ పేపర్ రెడీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 విషయాలు ఒకసారి మనం అసలు జనరల్గా అసలు ఏ విధంగా ఉంటాయనే దానిపైన ఒకసారి డిస్కస్ చేసుకుందాం.
అయితే ఆ హిస్టరీ అనేది అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఈ విషయాలపైన ఆధారపడి ఉంటుంది అన్నట్టు. అంటే ఈజీగా మనం అర్థం చేసుకోవాలంటే ఇలా చెప్పుకోవచ్చు. వీటికి సమాధానం వెతుక్కుంటూ మనం హిస్టరీ కనుక చదివినట్టయితే ఈజీగా మనకు అర్థమవుతుంది. అయితే ఇలా హిస్టరీ అయిపోయిన తర్వాత పాలిటీ, ఎకనామీ, జీకే ఇవన్నీ అయిపోయిన తర్వాత జియోగ్రఫీ ఇవన్నీ అయిపోయిన తర్వాత జనరల్ సైన్స్లో భాగంగా మనకు 3 సబ్జెక్టులు ఉండడం జరుగుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. మూడింటి కూడా ఒక దాంట్లో సమాధానం దొరకకుండా కన్ఫ్యూజ్ అయిపోయిన విషయం ఇంకొక దాంట్లో ఫిజిక్స్లో ఏదైనా మిస్ అయితే అందులో దాని గురించి సరిగా అర్థం కాకపోతే సమాధానం దొరకకపోతే కెమిస్ట్రీలో ఉంటుంది. ఈ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇందులో కొంచెం కన్ఫ్యూజ్ ఏదైనా ఉండి ఏదైనా విషయం అర్థం కాకపోతే బయాలజీలో దొరుకుతుంది. కాబట్టి ఏదన్నా విషయం కన్ఫ్యూజ్ అయ్యి ఇది తెలుస్తలేదు, అర్థమవుతుంది అనిపించినప్పుడు దాన్ని వదిలేసి తర్వాత చదువుకుంటూ ఓన్లీ ఆ విషయం బయాలజీలో కానీ కెమిస్ట్రీలో అటు ఫిజిక్స్లో తెలియని విషయం మళ్ళీ బయాలజీలో కానీ కెమిస్ట్రీలో కానీ తెలుస్తుంది. ఒకవేళ అయినా అది మిగిలిపోతే రివిజన్లో మనకు అర్థమైపోతుంది, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అది ఏంటిది అనేది. ఆ విధంగా అయిపోయిన తర్వాత జనరల్ సైన్స్ కూడా అయిపోయిన తర్వాత ఆర్థమెటిక్, రీజనింగ్ ప్లస్ ఇంగ్లీష్ ఈ మూడు అనేవి ఏంటంటే టెన్షన్ లేకుండా మైండ్ ఫ్రీ ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతాయి అన్నట్టు. లేదా నువ్వు ఫస్ట్ అవి ముందు చదవాలనుకుంటే ఆ సబ్జెక్టులు అన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అయ్యో ఇంకా అంత సబ్జెక్ట్ ఉన్నాయి, అన్ని సబ్జెక్టులు ఉన్నాయి, అవి ఎప్పుడు చదవాలి టెన్షన్తో ఈ సబ్జెక్టులు అర్థం కాదు. ఈ మైండ్ కూల్ ఉన్నప్పుడు, ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రమే, ఏం టెన్షన్స్ లేకుంటున్నప్పుడు మాత్రమే ఈ సబ్జెక్టులు అనేవి ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అనే ఈ 3 సబ్జెక్టులు మనకు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా చదవడానికి వీలవుతుంది. కాబట్టి ఈ ముందు చెప్పిన సబ్జెక్టులు ఉడిచిన తర్వాత చదివిన తర్వాత ఇది చదవడం ఈజీ. ఇంత సిలబస్ అయిపోద్దా అంటే ఇవి మామూలుగా మనం ఇన్స్టిట్యూట్లలో చూసినట్టయితే 6 నెలలు అని లేదా 3 నెలలు అని పెడతారు. కాకపోతే మనం ఓన్గా ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి సంవత్సరం లాంగ్ టర్మ్ తీసుకుంటాం కాబట్టి సంవత్సరంలో ఈ సిలబస్ ఈజీగా అయిపోతుంది. ప్రిలిమ్స్ వరకు ఇది అయిపోతుంది. ప్రిలిమ్స్ ముందు నోటిఫికేషన్ పడుతుందనే టైంలో మనం గ్రౌండ్కి పోయి కొన్ని ఈవెంట్స్ అప్పుడే కొంచెం స్టార్ట్ చేస్తాం. అందరిగా ప్రిలిమ్స్ పైన పడి దానిపైనగా ఎట్లా ఏందని టెన్షన్తో ఉంటే మనం ఈజీగా గ్రౌండ్కి పోకుండా రివిజన్ చేసినట్టు చేసుకుంటా ప్రీవియస్ పేపర్లు లేదా ప్రాక్టీస్ పేపర్లు చేసుకుంటా కరెంట్ అఫైర్స్ చూసుకుంటా మనం కూల్గా మంచి ప్రిపేర్ అయ్యేదానికి వీలవుతుంది. లేదనుకోండి మనం అందరిలానే ఉంటే అప్పటి వరకు టైం వచ్చింది, డేట్ వస్తుంది, ఎట్లా అని మైండ్కు మనం చదివింది ఎక్కది, లాస్ట్కు టైం వేస్ట్. ఇప్పటి మనం ఆ జాబ్ కోసమే ఉంటాం. ఆ లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ అందరిలా చదవడం స్టార్ట్ చేసి అది సరిగా అర్థం కాక మనకు గుర్తుండక లాస్ట్కు ఈ సంవత్సరం అంతా అంటే ఈ నోటిఫికేషన్ మొత్తం వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఈ రకంగా ఈ ప్లాన్తో చదివితే బాగుంటుందని, దీని గురించి ఎవరన్నా ఇంతకంటే మంచి ఆలోచన ఉండంటే నాతో షేర్ చేసుకోగలరు, నాకు చెప్పగలరు. దాని గురించి కింద నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ అంటే ఛానల్ టెలిగ్రామ్ లింకు ఇవ్వడం జరిగింది, టెలిగ్రామ్ గ్రూప్ లింకు. అందులో జాయిన్ అయ్యి మీ యొక్క సలహాలు లేదా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అందులో మీరు అడగచ్చు, చర్చించవచ్చు. అలాగే మన ఛానల్ను అందరూ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒకసారి అందరూ లైక్ చేయండి.